భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, గుండెమల్ల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ మధ్యల కుండప్ప, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మంజునాథ్, జిల్లా లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్, క్లస్టర్ ఇన్ఛార్జీలు లక్ష్మీ నరసప్ప, భీమరాజ్ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు నిర్దేశించినటువంటి సమయంలో మీరు ఏ పని నిమిత్తం వర్తించారో ఆ పనిని పూర్తి చేయించే బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం. మండలంలో అనేక గ్రామాల్లో ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి దూరం లేకుండా ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాం. మీకున్నటువంటి ఏ సమస్య అయినా ప్రభుత్వం నుంచి పరిష్కరించేటువంటి ఏ సమస్యనైనా మీరు అర్జీ రూపంలో రాసుకొని రావచ్చు. 45 రోజుల్లో మీ సమస్య సాధ్యాసాధ్యాలని అంటే కొన్ని కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కూడా వీటికి తీసుకురావడం జరుగుతుంది. సాధ్యమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం పరిష్కరించే విధంగా ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మనకసర నియోజకవర్గంలో 80% భూముల దొంగతనాల గురించి, భూముల కబ్జాల గురించి అర్చనలు వస్తున్నాయి. భూమి ఒకటి యజమాని ఒకటే అనిపేపుడు అగ్నినాడు గతంలో వసూరాజు అవినీతి ఎమ్మెల్యే ఉండే కాబట్టి అవినీతి జరిగి భూములు కూడా దొంగలించేస్తారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవన్నీ సరిచేయని ఉద్దేశంతోనే రోజు ప్రియతమ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించి ఎమ్మెల్యే అధ్యక్షతన అధికారుల సమక్షంలో అటువంటి భూ కబ్జా కేసు సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే ఈరోజు గుడిబండ మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది.